నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ నెల 18వ తారీఖున వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో అప్పుడెప్పుడో గత సంవత్సరము బెట్టింగ్లో డబ్బులు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఉప సర్పంచ్ ఎవరైతే ఉన్నారో నాగమల్లేశ్వరరావు గారు ఆయనకు ఇప్పుడు గుర్తుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలని అదేవిధంగా ఆయన కాంస్య విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించాలని చెప్పి ఓదార్పు యాత్ర అయితే ప్లాన్ చేసుకున్నాడు। ఈ ఓదార్పు యాత్రకు సంబంధించి పల్నాడు పోలీసులు దీనికి పర్మిషన్ ఇవ్వలేము, మీకు సెక్యూరిటీ కల్పించలేము, ఎందుకంటే మీ ట్రాక్ రికార్డ్ చూస్తే ఎక్కడికి వెళ్ళినా మీరు గొడవలు పెడతా ఉన్నారు, మీ కార్యకర్తల్లో క్రమశిక్షణ లేదు, కాబట్టి మీకు మేము పర్మిషన్ ఇస్తాము, కానీ కొన్ని కండిషన్స్ అప్లై అని చెప్పి కేవలము 3 కార్లు మాత్రమే అనుమతిస్తాము, అదేవిధంగా మీ వెంట 100 మందిని మాత్రమే అనుమతిస్తామని చెప్పితే వాటిని బేఖాతరు చేస్తూ పోలీసుల మాటకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరణ చేయమని చెప్పి బల ప్రదర్శనకు దిగాడు। ఈ బల ప్రదర్శనలో ఒక దళితుడు, ఒక పేదవాడైనటువంటి దళిత కార్యకర్త, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి కారు టైర్లకు బలి అయిపోతే ఈ వార్త ఆదివారము సోషల్ మీడియా వ్యాప్తంగా బగ్గుమంది। ఈ విజువల్స్ చూసినటువంటి వాళ్ళు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎలాంటిది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దుర్మార్గుడు, ఎంత నీచుడు, ఎంత నికృష్టుడు అనేటువంటి విషయం ఆ వీడియో చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది। ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నేషనల్ మీడియాలో కూడా ఈ వీడియో వైరల్ అయితే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ప్రపంచమంతా కళ్ళు మూసుకొని ఉంటుంది అనేటువంటి ఒక సామెత ఏదైతే ఉందో, తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో, TV9 కావచ్చు, NTV కావచ్చు, 10 TV కావచ్చు, ఇంకా సాక్షి కథ పక్కన పెడితే వీళ్ళు ఎవరు కానీ ఈ వార్తకు సంబంధించి ఆ వీడియోకు సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ కానీ వార్త కానీ ప్రచారం చేయలేదు। ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయపడ్డారో లేక ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి దాసోహమయ్యారో తెలియదు, కానీ ఆ వార్త మాత్రము ఈ 2 ఛానల్లోనూ అదేవిధంగా TV10లో కూడా ఈ వార్త అయితే రాలేదు। కానీ వీళ్ళు న్యూట్రల్ ముసుగులో ఎన్నోసార్లు కూటమి ప్రభుత్వాన్ని మచ్చిక చేసుకునేందుకు ట్రై చేయగా కూటమి ప్రభుత్వ నాయకులకు ఈ ఛానళ్ళ యొక్క నిజ స్వరూపం తెలుసు కాబట్టి వీళ్ళను దగ్గరకు రానివ్వలేదు। అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా నిన్నటికి నిన్న హోమ్ మినిస్టర్ అనిత గారి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ లైవ్ కవరేజ్ ఇచ్చారు। అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న సాయంత్రము ఒక కార్యక్రమంలో పాల్గొంటే అది కూడా ఫుల్గా లైవ్ టెలికాస్ట్ అయితే చేయడం జరిగింది। ఇవన్నీ గమనించినటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా కబురు పెట్టాడు। ఏమని? ఈ లైవ్ అయితే వేశారు, కానీ ఈ 3 ఛానల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నా కారు ఆ దళిత కార్యకర్త మీద ఎక్కించుకొని పోయేటువంటి విజువల్స్ ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం కాకూడదని హుకుం జారీ చేశారు। దీంతో ఆత్మరక్షణలో పడినటువంటి ఈ ఛానళ్ళు ఈ వార్త సోషల్ మీడియా వేదికగాను అదేవిధంగా నేషనల్ లెవెల్లో వైరల్ అయిపోయింది। ఈ వార్తకు సంబంధించినటువంటి క్లిప్పింగ్ కానీ వార్త కానీ మనం వేయకపోతే జనాల్లో పలుచనైపోతాము, మన బ్రాండ్ వాల్యూ పడిపోతుంది, మన ఇమేజ్ తగ్గిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో పునరాలోచనలో పడినట్లు తెలుస్తా ఉంది। ఇక ఎక్కువ కాలము ఆ వార్తను వాళ్ళు గనుక ప్రచారం చేయకపోతే జనాల్లో పలుచనైపోతామని ఈ న్యూట్రల్ ముసుగు ఏదైతే ఉందో అది కూడా తొలగిపోతుందనేటువంటి పునరాలోచనలో పడినట్లు తెలుస్తా ఉంది। ఇవన్నీ చూస్తే ఒక విషయం గుర్తురాక మానదు, అధికారం పోయినప్పటికీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మీడియాను తన కంట్రోల్లో పెట్టుకొని ఉన్నాడో మనకందరికీ తెలిసింది। ఆయన చేసేటువంటి పనులను ఈ ఛానళ్లను కేవలము జగన్మోహన్ రెడ్డి గారి భజనకు మాత్రమే వాడుకుంటూ ఏవైతే నిజాలు ఉన్నాయో వాటిని కప్పిపిస్తూ రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నాడు। జగన్మోహన్ రెడ్డి గారికి తెలియనిది ఏమంటే ఈ సదరు ఛానళ్ళు ఈయనకు రాత్రింప పని చేస్తేనే 151 నుంచి 11కు పడిపోయింది, అయినా కూడా మారకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా అదే ధోరణిలో ముందుకెళ్తున్నాడు। మీడియా మేనేజ్మెంట్ అనేది
అన్ని వేళలా పనిచేయదు. ఇది సోషల్ మీడియా జమానా. టీవీ 9లో వస్తేనో, ఎన్టీవీలో వస్తేనో, టీవీ 10లో వస్తేనో, సాక్షిలోనో వస్తేనో కాదు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు తమ సోషల్ మీడియాలో ఈ వీడియోను అయితే పోస్ట్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే వాట్సాప్లో వైరల్ కూడా అవుతా ఉంది. ఈ వీడియో చూసిన వాళ్లకు ఆల్రెడీ అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత క్రూరమైన మనస్తత్వం కలిగి ఉన్నవాడని. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తొక్కి పెట్టాలనుకున్న ఈ న్యూస్ ని ఆల్రెడీ అది చేరవలసినటువంటి చోటుకి చేరిపోయింది. సో ఫైనల్ గా నేనేం చెప్తానంటే, ఈ సో కాల్డ్ న్యూట్రల్ గా యాక్ట్ చేస్తున్నటువంటి ఛానల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. నిజాన్ని నిర్భయంగా చూపిస్తే గాని ప్రజలు హర్షించేటువంటి పరిస్థితులు లేదు. ఇకనైనా ఈ బ్లూ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కాకుండా జనం కోసం పనిచేయాలని ఆశిద్దాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.